హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టి 6-7 రోజులు అవుతున్న తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. మరి ఇంత టైం ఎందుకు పట్టింది? బడ్జెట్ మీద ప్రిపేర్ కావడానికి ఇంత టైం పట్టిందా లేదా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సరే, ఎట్టకేలకు బడ్జెట్ మీద స్పందించారు, సంతోషం. కానీ అదే క్రమంలో రాజకీయంగా కొన్ని కామెంట్ చేశారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన స్థాయి కార్పొరేటర్ కంటే ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు. నిజానికి పవన్ కళ్యాణ్ స్థాయి పెద్దదా, జగన్మోహన్ రెడ్డి స్థాయి పెద్ద? మనం సైంటిఫిక్గా చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఏది ఒట్టుటిగా మాట్లాడుకోవద్దు, వాళ్ళగా పొలిటికల్ కామెంట్స్ చేయొద్దు. మనం టెక్నికల్గా చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు పవన్ కళ్యాణ్, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్కి ఇలా అసెంబ్లీలో 21 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ పార్టీకి 11 స్థానాలు మాత్రమే ఉన్నాయి. జనసేనకి 21 స్థానాలు, వైసీపీకి 11 స్థానాలు. మరి 21 స్థానాలకి నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పెద్ద లీడరా, లేదు 11 స్థానాలకి నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద లీడరా? మీరు చెప్పండి. తర్వాత ఈ 21 స్థానాలు కూడా ఎన్ని స్థానాలు పోటీ చేస్తే వచ్చాయి? 21 స్థానాలే పోటీ చేస్తే వచ్చాయి. అంటే 100% స్ట్రైక్ రేట్. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి దక్కని అవకాశం ఇది. 100% స్ట్రైక్ రేట్. పోటీ చేసిన ప్రతి చోట కూడా గెలవటం. తర్వాత ఈ వైసీపీకి 11 స్థానాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే వచ్చాయి? 175. 175 స్థానాల్లో పోటీ చేస్తే 11 సీట్లు వచ్చాయి. గతంలో ఈ పార్టీకి 151 సీట్లు ఉన్నాయి. పోయినసారి 2019లో 151 సీట్లు ఉంటే 11 సీట్లకి వైసీపీ పడిపోయింది. ఈ పార్టీకి కేవలం 1 సీటు ఉండేది. ఆ 1 సీటు కూడా వైసీపీ లాక్కుంది. ఆ 1 సీటు నుంచి 21 సీట్లకి జనసేన ఎదిగింది. జగన్మోహన్ రెడ్డి గారేమో 151 నుంచి 11 సీట్లుగా పడిపోయారు. 170 సీట్లకు పోటీ చేసి వైనాట్ 175 నినాదం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అధమ పాతాలను తొక్కేస్తానని చెప్పేసి టీడీపీతో బీజేపీతో జతకట్టి ఆ పొత్తు ధర్మం కోసం 21 స్థానాలు తీసుకొని 21కి 21 గెలిచి పవన్ కళ్యాణ్ గారు 1 నుంచి 21 వరకు ఎదిగారు. 20 స్థానాలు ఆయనకి పెరిగినాయి. ఈయనకి 140 స్థానాలు తగ్గినాయి. మరి ఎవరు గ్రేట్ అనాలి ఇక్కడ? ఎవరు గొప్ప లీడరు, ఎవరు పెద్ద లీడర్ అనాలి? భారతదేశ ప్రధాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన పవన్ కాదు తుఫాన్ అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ పవన్ కళ్యాణ్ వల్ల విడిపోయినటువంటి టీడీపీ బీజేపీ కలిశాయి. ఇవాళ కలవటం ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్లు చాలా ఎక్కువగా వచ్చాయి. ఎంపీ సీట్లు ఎక్కువ రావటం వల్ల ఇవాళ తెలుగు రాష్ట్రాల ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ కొనసాగుతుంది. అంటే దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ కలవటం వల్ల ఎక్కువ ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో రావటం వల్ల ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడింది. ఆ కలవటానికి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు గెలవటానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి హెల్పే కారణం. అందుకని పవన్ కాదు తుఫాన్ అని సాక్షాత్తు భారతదేశ ప్రధాని మాట్లాడుతున్నాడు. ఇలా వైసీపీ పార్టీ పరిస్థితి ఏంది? జగన్మోహన్ రెడ్డి గురించి అలా మాట్లాడేవాడు, అలా చెప్పేవాడు ఉన్నాడా? పైగా జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లి దుర్మార్గుడు అంటుంది, సొంత తల్లి మోసగాడు అంటుంది, బాబాయ్ కూతురు నరహంతకుడు అంటుంది. నేను చెప్తున్న మాటలు కావు ఇవి, నా సొంత కవిత్వాలు కాదు. షర్మిల, సునీత, విజయమ్మ చెప్తున్నటువంటి మాట నేను చెప్తా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ సొంత పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? ఆయనకి అధికార యావ తప్ప ఇంకేమీ లేదు, మా మాటలు కూడా వినడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ చాలా గొప్ప నాయకుడని వైసీపీ నాయకులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు కాదు, వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. కేతిరెడ్డిని అడగండి, మొన్నటిదాకా వైసీపీలో ఉన్న విజయసాయిని అడగండి, ఒకసారి పాత స్టేట్మెంట్ చూడండి. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు అని విజయసాయి స్టేట్మెంట్ ఇవ్వలేదా? పవన్ కళ్యాణ్ వల్ల కూటమి గెలిచిందని చెప్పేసి కేతిరెడ్డి స్టేట్మెంట్ ఇవ్వలేదా? ఇవాళ వైసీపీలోనే ఉన్నారు వాళ్ళంతా. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్ కంటే ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ అని మాట్లాడుతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కదా, ఒకసారి అది కూడా చెక్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యేగా ఈ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.
పులివెందుల ఎమ్మెల్యేగా గతంలో ఉన్న ముఖ్యమంత్రి పదవిని అంతకుముందు ఉన్న ప్రతిపక్ష హోదాని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దక్కించుకోలేకపోయారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. తర్వాత కనీసం ఆ ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకొక మాట, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తూ తన సినిమా షూటింగ్లు కూడా పక్కన పెట్టుకొని, సినిమాను కూడా పక్కన పెట్టుకొని, తను నమ్ముకున్న తనకి అవకాశం ఇచ్చినటువంటి సినిమా ఇండస్ట్రీని, సినిమా అవకాశాలు కూడా పక్కన పెట్టుకొని, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నాకు అసెంబ్లీ ముఖ్యం, ప్రజలు ముఖ్యం అని చెప్పేసి నిరంతరాయంగా తన శాఖని పర్యవేక్షిస్తూ అసెంబ్లీకి వస్తూ, అసెంబ్లీలో తన శాఖకు సంబంధించినటువంటి సమాధానం చెప్తూ రెగ్యులర్ అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అసెంబ్లీని దాటవేసి అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ, ఎమ్మెల్యేగా అలవెన్సులు తీసుకుంటూ, ఎమ్మెల్యేగా సెక్యూరిటీని అనుభవిస్తూ అసెంబ్లీకి బంకు కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేగా జీతం నాకు అవసరం లేదు కానీ అసెంబ్లీకి వస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అసెంబ్లీ జీతం కావాలి కానీ అసెంబ్లీకి రాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఎవరు గొప్ప నాయకుడు? అసెంబ్లీకి వచ్చేవాడు గొప్ప నాయకుడా? అసెంబ్లీకి రానివాడు గొప్ప నాయకుడా? అసలు ఎమ్మెల్యేకున్న పదం అబ్రివేషన్ ఏంటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే అసెంబ్లీ సభ్యుడు. అసెంబ్లీ సభ్యుడు అంటే ఎక్కడికి పోవాలి? స్కూల్ స్టూడెంట్ ఎక్కడికి పోవాలి? స్కూల్కి పోవాలి. కాలేజ్ స్టూడెంట్ ఎక్కడికి పోవాలి? కాలేజీకి పోవాలి. వాళ్ళకి పోకపోతే తప్పు అవుతుంది. కానీ అసెంబ్లీ సభ్యుడు అసెంబ్లీకి రాకపోతే నేరం అవుతుంది. ఎందుకు నేరం అవుతుంది? స్కూల్ స్టూడెంట్కి, కాలేజ్ స్టూడెంట్కి జీతం ఎవరు? పైగా ఇతనే డబ్బులు కట్టి కాలేజీలో స్కూల్లో జాయిన్ అవుతాడు. కానీ ఎమ్మెల్యేకి జీతం ఇస్తారు. ఎమ్మెల్యే అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నందుకు గాను జీతం ఇస్తారు, అలవెన్సులు ఇస్తారు, సెక్యూరిటీ ఇస్తారు. ఎమ్మెల్యే అనేది ఒక హోదా, అదొక బాధ్యత కూడా. కానీ ఆ బాధ్యత నిర్వర్తించకుండా జీతం తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కర్తవ్యాన్ని మర్చిపోయి జీతం తీసుకున్నాడు, అలవెన్సులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు జీతం అవసరం లేదు, నాకు అలవెన్సులు అవసరం లేదు, కానీ నా బాధ్యతగా నేను అసెంబ్లీకి వస్తాను, నా బాధ్యతను నేను నెరవేరుస్తాను అంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు పెద్ద లీడరు? ఎవరు గొప్ప లీడరు? నేను చెప్పనవసరం లేదు, మీరు కామెంట్ చేయండి దయచేసి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఏ కామెంట్ వల్ల వైసీపీ ఇవాళ ఓడిపోయిందో, 151 నుంచి 11 సీట్లే పరిమితమైందో, ఇప్పటికీ అదే భావనలో, అదే ఆలోచనలో, అదే దాంట్లో ఉంటే ఎప్పటికీ ఆ పార్టీ బాగుపడింది? ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారే గుంత తవ్వి లోపల పెడుతున్నారా? గుంత తవ్వి లోపల పెట్టేసి పైన మట్టి కప్పుతున్నారు. ఆ మాట నేను వాడట్లేదు. వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి అధమ పదాన్ని తొక్కుంటున్నాడు. ఇవాళ అసెంబ్లీకి రానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయొచ్చుగా. అసెంబ్లీకి వచ్చి వాడు ఎవరన్నా పులివెందులో ప్రజలు ఎన్నుకుంటారుగా వేరే వాళ్ళని. అసెంబ్లీకి రానప్పుడు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రానప్పుడు హోదా అడగటం ఎందుకు? అసెంబ్లీకి వచ్చి అడగాలి ఏదన్నా ఉంటే. మళ్ళీ పైగా హోదా తీసేసింది ఎవరు? ప్రజలు కాదా? 11 సీట్లు ఇచ్చింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదా? ప్రజలు ఇవ్వని హోదాని, ప్రజలు వద్దనుకున్న హోదాని జగన్మోహన్ రెడ్డి ఎవరు అడగటానికి, ఇవ్వడానికి వీధెవరు? అడగటానికి ఆయన ఎవరు, ఇవ్వడానికి వీధెవరు? అది ప్రజలు ఇచ్చారు తీర్పు. నీకు 2014 ప్రతిపక్ష హోదాని ప్రజలు ఇచ్చారు. 2019 ముఖ్యమంత్రి పదవిని 150 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇచ్చారు. మొన్న 11 సీట్లకి ఆ ప్రజలే పరిమితం చేశారు. 2 నువ్వు పనికిరావని. మళ్ళీ ఆ ప్రజల దగ్గర నువ్వు పనికొస్తానని అని నిరూపించుకోవాలి. అవును, పనికొస్తాడు, మంచి కుర్రోడు, మంచి పరిపాలన చేయగలడు, జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకోవాలి. కానీ రాష్ట్ర ప్రజలేమో నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీలు పట్టభద్రులు జరిగితే 2 బ్రహ్మాండమైన మెజార్టీతో కూటమికి అధికారం ఇచ్చారు, కూటమికి అవకాశం ఇచ్చారు, కూటమి ఎమ్మెల్సీని గెలిపించారు. పైగా గతంలో పోలిన ఓట్ బ్యాంక్ కంటే ఎక్కువ ఓట్ బ్యాంకు నమోదైంది కూటమికి. 10% ఓట్ బ్యాంక్ పెరిగింది కూటమికి. ఇటువైపు ఇలా ఉంది, అటువైపు అలా ఉంది. నిజానికి గతంలో ఎమ్మెల్సీగా ఓడిపోయినటువంటి లక్ష్మణరావు పీడీఎఫ్ అభ్యర్థి, లేదా ఆలపాటి రాజా మీద కృష్ణా గుంటూరులో ఓడిపోయినటువంటి అభ్యర్థి, పోయినసారి 68,000 మెజార్టీ వచ్చింది గెలుపులో ఆయనకి. ఈసారి మొత్తం వచ్చిన ఓట్లు 63,000. కారణం ఏంటని చెక్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మద్దతు ఇవ్వటం. అలా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వడానికి కూడా జనం ఒప్పుకోవట్లే. మద్దతు ఇచ్చిన వ్యక్తికి ఓట్లు వేయట్లే. పాప ఆయన కమ్యూనిస్టు, కొద్దిగా మంచివాడు, జనం కోసం పోరాడేవాడు. కానీ ఆయన్ని కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వడం ఫలితంగా ఓడిచ్చారు. ఇవాళ జగన్ పట్ల రాష్ట్ర ప్రజలు ఉన్న అభిప్రాయం అది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని విడదీద్దామని చాలా ప్రయత్నం చేశాడు. కానీ విడిపోవడం సాధ్యం కాదని తెలుసుకొని ఇవాళ పవన్ కళ్యాణ్ మీద అక్కసి వెళ్ళగక్కుతున్నాడు. ఎందుకు? తనకంటే పెద్ద పార్టీగా జనసేన ఉంది, తనకంటే పెద్ద నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. దేశంలోనే పవన్ కళ్యాణ్ పేరొందికి పొందుతున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉన్నంతకాలం నాకు రాజకీయ జీవితం ఉండదు, మళ్ళీ అధికారం రాదు, అధికారం కాదు కదా, పార్టీ పెరగదు, పార్టీ భూస్థాపితం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాజకీయ కారణాలను మనసులో పెట్టుకొని, ఈ గజ్జిని మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ వదిలేయండి, మీరు అసెంబ్లీకి రండి, బడ్జెట్ మీద బడ్జెట్ పెట్టిన రోజే మాట్లాడండి, పొలిటికల్ కామెంట్ వచ్చిన రోజే మాట్లాడండి. అదే రోజు అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడితే మీకు సబ్జెక్ట్ తెలుసు, మీరు రాష్ట్రాన్ని పరిపాలించగలని ప్రజలు మళ్ళీ నమ్మితే మీకు అధికారం ఇస్తారు. జగన్ 2.0 చూపించుకోవచ్చు. మీరు ఏదో 2.0 అంటున్నారు కదా,
అంతేగాని పవన్ కళ్యాణ్తో మీకు పొంతన లేదు. పవన్ కళ్యాణ్ ఓడి గెలిచినటువంటి వ్యక్తి, మీరు గెలిచి ఓడినటువంటి వ్యక్తి. గెలుపుని చూసి సీఎంగా ఇక పనికిరాడని ఓడించారు మిమ్మల్ని. ఆయన కావాలని చెప్పేసి ఆయనకిచ్చిన ప్రతి స్థానంలో గెలిపించారు ప్రజలు. ప్రజలు ఇచ్చిన తీర్పు, నేను చెప్పట్లేదు సొంత కవిత్వం. సో ఇదంతా విన్న తర్వాత ఎవరు గొప్ప నాయకుడు అన్నటువంటిది దయచేసి మీరే కామెంట్ చేయండి.